ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన దైవిక నడిపింపు గురించి. పరిశుద్ధ గ్రంథములోని కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుడు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన హృదయాన్ని ఇష్టపడతాడు. దైవిక జ్ఞానాన్ని మరియు సరైన మార్గదర్శకత్వాన్ని పొందుకోవడానికి వినయమనేది ఒక తాళపు చెవి వంటిది. మన అహంకారాన్ని పక్కన పెట్టినప్పుడు ఆయనే స్వయంగా మన బాధ్యతను స్వీకరించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో తన పరిపూర్ణమైన న్యాయం ద్వారా మనకు తోడయ్యుండి ఆయన నీతి మార్గాలను మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నా స్వంత ఆలోచనల కంటే నీ ఆలోచనలను కోరుకునే వినయపూర్వకమైన ఆత్మను నాకు ప్రసాదించు. నీ నీతి విధులతో నన్ను నడిపించు, మరియు ఈరోజు నీ మార్గములో నడవడానికి నాకు నేర్పించు. ఆమేన్.